ఫోటోల పేరుతో ఉపాధి హామీ కూలీలను వేధించొద్దని సొసైటీ మాజీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి అన్నారు. ఉపాధి హామీ పథకంలో కొత్త నిబంధనలను తొలగించి పాత నిబంధనలనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పనులను జరిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందుల గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సొసైటీ మాజీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి రాగి జావాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండలు తీవ్రతరం అవుతున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ఏప్రిల్ 19 నుండి మే 31 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండలు మరింత తీవ్రతరం కానున్నాయని, కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉపాధి హామీ కూలీలను కొత్త నిబంధనలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేధిస్తున్నాయని ఆరోపించారు. కూలీ పనులకు వచ్చిన కూలీలను ఫోటోల పేరుతో వేధించడం సరికాదని మండిపడ్డారు. ప్రజలు చెల్లించిన పన్నుల ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయన్నారు. దాదాపుగా 2 నెలలుగా కూలీలకు డబ్బులు రావడం లేదని, వెంటనే వారికి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పాత నిబంధనలు కొనసాగించని ఎడల కూలీల పట్ల పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈరోజు గుడికందల గ్రామంలో ఉపాధి హామీ పనికొచ్చేటువంటి ప్రజలకు ఈరోజు రాగి జావా పంపిణీ చేయడం జరిగింది. అయితే ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతా ఉంది వాతావరణ శాఖ. ఏమని అంటే ఏప్రిల్ 10వ తేదీ నుండి 19వ తేదీ నుండి మే 31 తేదీ వరకు 10 గంటల నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరు కూడా ప్రజలు బయటకు వెళ్ళొద్దని చెప్పి ఒకటి మెసేజ్ వాతావరణ శాఖ రిలీజ్ చేసినట్టుగా సర్క్యులేట్ అవుతా ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పాత నిబంధనలు ఎత్తేసి మీరు ఏవైతే కొత్త నిబంధనలు ఇచ్చారో అవిని రద్దు చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు దాదాపు ప్రొద్దున 7 గంటలకు వచ్చారంటే 11:30, 12 గంటల వరకు ఇక్కడనే ఉండవుతుంది. అంటే వీళ్ళని ఒక ఫోటో క్యాప్చర్ పేరిట ప్రజలను పనికొచ్చినటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలా ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారానే, వచ్చే డబ్బుల ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. రాష్ట్రపతి నుంచి మొదలు పెడితే క్రింది స్థాయి ఎంప్లాయీ వరకు కూడా ఇలా ప్రజలు కట్టేటువంటి డబ్బుల ద్వారానే జీతాలు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇలా ప్రజలకు ఇలా డబ్బులు ఇచ్చేదానికి ఇన్ని కొర్రీలు పెట్టడం ఇలా సరైన పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓట్లప్పుడేమో ఒక విధంగా మాట్లాడతారు, ఓట్లు అయిపోయిన తర్వాత ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇలా ఎండలకు పనిచేసినట్టుంటే వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయితే చాలా ఇబ్బంది జరుగుతుంది. మళ్ళీ ఆసుపత్రిలో పాలు పోతే 1000 రూపాయల్లో డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి వాళ్ళ ప్రజల ఆరోగ్యాలు మనకు ముఖ్యం కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉండాలి. కాబట్టి ఈ నిబంధనలు ఎత్తేసి పాత నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ పాత నిబంధనలు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆ నిబంధన ఎత్తేయకపోతే ఖచ్చితంగా ఒక పోరాట మార్గం తీసుకుంటాం. ప్రజలతో కలిసి ఖచ్చితంగా రోడ్లు ఎక్కుతాం. ఒక పోరాట మార్గం తీసుకొని ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వానికి మా ఉపాధి లేబర్ పరంగా తరఫున మాట్లాడేది ఏంటంటే, పాత నిబంధన ఇడిచిపెట్టి ఇప్పుడు ఫోటో దిగినాక మళ్ళీ 4 గంటలకు ఫోటో వచ్చుడు ఇది సమంజసం కాదు. ఎండాకాలం విపరీతం ఎండలు, దిక్కు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ నిబంధన ఎత్తేసి పాత నిబంధననే ఉంచాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళా ఈ డబ్బులు కూడా పనిచేసినాక 2 నెలలకు కూడా ఇదివరకు ఒక్కరికి కూడా ఒక పైసా పడతలేదు. ఉపాధి హామీ అంటేనే కడుపు లేకనే అందరూ లేబర్ వస్తారు. అందు గురించి ఒక వారం నిండగానే మళ్ళీ ఒక వారం పైసలు పడితేనే అందరు బతకగలుగుతారు. లేకపోతే ఈ పనికి కూడా ఒక రూపకల్పన ఉండదు. ఏ లేబర్ కూడా వస్తానికి ముందుకు వస్తలేరు. పైసలు పడితేనే అందరికీ కడుపు నిండుతుంది. అందు గురించి మేము కూడా ప్రభుత్వాన్ని కోరనేది